పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 3వ వచనం వరకు చదువుదామా. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. ఏంటంట? క్రీస్తు శరీర విషయంలో శ్రమ పడ్డాడు కాబట్టి మీరును అట్టి మనస్సును ఇంగ్లీష్లో అయితే సేమ్ యాటిట్యూడ్, అదే రీతిగా అదే స్వభావము కలిగి ఆయుధముగా అది ఆయుధం అంట. శ్రమ పడతాం ఆయుధం అంట. ఈరోజు మనుషుడికి శ్రమ పడతాయి ఎంత కష్టమో. శ్రమ ఉంటుందయ్యా బ్రతుకులు అంటే వద్దు అంటున్నాడు. అలాంటి దేవుడే నాకు వద్దు అంటున్నాడు. శ్రమ నీకు ఆయుధము. సఫరింగ్ ఇస్ స్ట్రెంగ్త్, సఫరింగ్ ఇస్ అ వెపన్. దేవుడు నాకు తెలియజేస్తుంది, ఆర్మ్ యువర్ సెల్ఫ్ ఆల్సో విత్ ద సేమ్ యాటిట్యూడ్. ఎందుకంటే దాన్ని కొనసాగించండి అన్నమాట. శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీద మనుజాసలను అనుసరించి నడుచుకొనక. దాన్ని బట్టి ఏంటంట, శ్రమ పడతామంటే ఏంటంట అంటే ఆ శ్రమకు అర్థం చూపిస్తుంది. పాపం చేయకుండా ఉంటాం శ్రమ అంట. ఈరోజు అర్థమవుతుందండి. పాపము చేయకుండా ఉంటాం శ్రమ. ఒకరిని చంపాలనిపిస్తుంది, రైట్ చంపుతాంటారు. నేను చంపకుండా ఉంటాం శ్రమ. చంపేంత మాట అంత ధైర్యం చాలామందికి లేదులే, కానీ ఒకరిని తట్టుకుండా ఉంటాం శ్రమ. తిడతానికి నోరు జారుతుంది శ్రమ. ఒకరిని కొట్టాలనిపిస్తుంది, కొట్టకుండా శ్రమ. ఒకరిని శపించాలనిపిస్తుంది, ఒకటి కీడు చేయాలనిపిస్తుంది, ఒకటి మీద రివెంజ్ తీయాలనిపిస్తుంది, పాపం చేయాలనిపిస్తుంది, మోహపు చూపు, అశ్లీలమైన దృశ్యము, శరీరం లాగుతుంది, కావాలి. నో, శ్రమ, కంట్రోల్. శ్రమ మంచిదంట. ఈరోజు దేవుని చిత్తం కొరకు బ్రతకాలని ఆశ ఉందండి అని చాలామంది ఉంటారు. ఆశ చాలదు, క్రియ చెయ్యి. శ్రమ పడు, పాపాన్ని అసహించు. యూ హ్యావ్ ద రైట్ అంటున్నావు నువ్వు. అవకాశం ఉంది కానీ రైట్ లేదు, జ్ఞాపకం చేసుకోండి. యూ మైట్ హ్యావ్ ద ఆపర్చునిటీ బట్ నాట్ ద రైట్ యాజ్ అ బిలీవర్. విశ్వాసికి పాపం చేస్తానికి అధికారం లేదు. నమ్మేవారు ఉంటే హల్లెలూయా చెప్పండి. మరి పాపం చేయకుండా ఉంటున్నారా? దట్ సింపుల్ ఇట్ ఇస్. It is because you are not taking it as a punishment. Yes, I will not. The punishment is not a curse punishment. It is discipline. It is a training. ఏదో ఒక రోజు కాదు, అనుదినము. It is a day to day training. దేవుని వాటిలో చూస్తానండి, అలా బ్రతుకుతనే కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చమంట. ఇంకా 3వ వచనం చదువుదామా. మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయతగని విగ్రహపు పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుంటకు గతించిన కాలమే చాలును. అబ్బా, ఇంకా మీలో ఉన్నాయా? ఏంటంట మరలా చదవండి. పోకిరీ చేష్టలు. ఈరోజు లోకం పోకిరితనం అంటే స్టైల్ కదా, గొప్ప. ఒరే వాడు పోకిరిలా బ్రతుకున్నాడు. అవును, ఏంటంట గొప్పతనం, పోకిరి చేష్టలు. ఈరోజు what are you trying to be proud about? ఇంకా దురాశలు, లస్ట్, ఇచ్చలు, లస్ట్. ఇంకా మద్యపానం అనేటప్పుడు కేవలం తాగే మద్యపానం మాత్రం కాదు. ఏంటి అది నిన్ను నింపేది? ఏంటి అది నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేది? ఏంటి అది నీ జీవితాన్ని నడిపించేది? ఏ మత్తులో మనం బ్రతుకుతున్నామో. ఇంకా అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహపు పూజలు. ఏంటది విగ్రహపు పూజలు? ఈరోజు చాలామంది విగ్రహ పూజలు ఉన్నారు. క్రైస్తవులు అంటారు, మేము విగ్రహాలు పెట్టుకోమండి, మేము పూజలు చేయమండి, మాకు విగ్రహాలతో పూజలతో సంబంధం లేదండి. దేవుడు ఏంటి అది విగ్రహపు పూజలు అని చెప్తుందో ఒకసారి చదువుతాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనము. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. ధనాపేక్ష. ఈరోజు చాలా మంది విగ్రహాలు కాదు. ఇంకా ఇంగ్లీష్ బైబిల్ అయితే ఎలా ఉంది? సెక్షువల్ ఇమ్మోరాలిటీ, ఇంప్యూరిటీ, లస్ట్, ఈవిల్ డిజైర్స్ అండ్ గ్రీడ్, విచ్ ఇస్ ఐడాలట్రీ. నాకు కావాలి, నాకు ఉండాలి, నేను బ్రతకాలి, నా అనుభూతి ఉండాలి, నాకే పేరు ఉండాలి, నేనే మంచోడుగా ఉండాలి, నేను ఒక్కనే మంచోడు, మిగిలిన వాళ్ళందరూ చెడ్డోళ్ళందరూ అసలు ఉన్న దాంట్లో ఘోరమైన పాపులండి. ఈరోజు చాలామందికి నేను ఒక్కనే మంచోడిని,
నేను ఒక్కనే నీతిమంతుడు, నేను ఒక్కనే రైట్. ఈరోజు చాలా కుటుంబాల్లో చూడండి, చాలా సమూహాల్లో చూడండి, చాలా కుటుంబస్తుల మధ్య చూడండి, స్నేహాల మధ్య చూడండి, గొడవలు చూడుతుందా, నేను ఒక్కనే రైట్, మీరంతా రాంగ్. ఎవడైనా సరే నేను ఒక్కనే రైట్ మీళ్ళందరూ రాంగ్ అన్నాడు అనుకో, వాడు లూసిఫర్ అనమాట. జాగ్రత్త, అది లూసిఫర్ ఆత్మ. అందరినీ తప్పు 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 తప్పు, నేను ఒక్కనే రైట్, నేను ఒక్కనే చేసేది రైట్. ఎవడన్నా ఇంకోళ్ళు తప్పులు లేపేవాడు వాడు లూసిఫర్ అండి. వాడు దూషకుడు, స్లాండరర్ అంట, కొండెగాడంట, నేరాలు మోపేవాడంట, దేవుని సన్నిధిలో దివారాత్రులు నేరాలు మోపేవాడంట. ఏంటి ఇదిగో ఇది 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 అరే లోపం లేని వాడు ఒక్కడు కూడా లేడురా బాబు అంటే, వాళ్ళు ఈ లోపం ఉంది, ఈ లోపం ఉంది, ఈ లోపం ఉంది, ఈ లోపం ఉంది అనుకుని చూడండి. మీరు రక్షణ పొందిన తర్వాత మీ గురించి అపవాది కొండాలు చెప్తా ఉన్నాడు దేవుని దగ్గర. ఎలా చూస్తాడు దేవుడు చెప్పండి? ఎప్పుడైనా తెలుసుకోవాలని ఆశ ఉందా? తల్లిదండ్రులు చెప్పండి, మీ బిడ్డ అంటే అస్సలు ప్రాణం మీకు. మీ బిడ్డ గురించి ఎవడో పక్కింటోడో, ఎవడో బయటోడో, ఎవడో ఏది తెలియనోడో వచ్చి నీ బిడ్డ ఇదంట, నీ బిడ్డ అదంట, నీ బిడ్డ ఇదంట, నీ బిడ్డ ఇట్లా చేశాడంట, నీ బిడ్డ అట్లా చేశాడంట, నీ బిడ్డల మీద కొండాలు చెప్తా ఉన్నారు. ఎలా ఉంటుంది తల్లిదండ్రులు చెప్పండి? తండ్రికి నన్ను అడగని చెప్తా, ఒరే ఏంట్రా నీ ప్రాబ్లం? నా బిడ్డ సంగతి నాకు తెలుసు, వాడు నా బిడ్డ, వాడి క్రమశిక్ష పంచే పని నాది, నేను చూసుకుంటా నా బిడ్డని, నీకేంటి ప్రాబ్లం? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? నువ్వెవడివి? అయ్యో పోయి నీ పని చూసుకోపో. ఈరోజు మనుషులమే తండ్రులమే ఇలాగుంటే పరమ తండ్రి ఎలా చూస్తాడు మన వైపు? మనం బలహీనమని ఆయన తెలీదా? మనలో తప్పులు పొరపాట్లు ఉన్నాయని తెలీదా? కొండెగాడు నేరాలు మోపుతా ఉంటాడంట, దేవుడేమో ఆయన కృపనిస్తూ ఉన్నాడు, మనకి కృపనిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎవరైనా దేవుని కృపను అనుభవించేవారు ఉంటే హల్లెలూయా చెప్తారా ఒకసారి? ఆయన కృపనిస్తున్నాడు కాబట్టి ఇంకా మనకి జీవించే అవకాశం ఉండదండి. యూ హ్యావ్ ఆపర్చునిటీస్ టు లివ్ ఇస్ ఓన్లీ రీజన్ బికాస్ యూ స్టిల్ హ్యావ్ గ్రేస్. కృప ఉంది. దేవుడు అంటే పర్వాలేదు, నా బిడ్డకి ఇంకో అవకాశం ఇస్తాను బ్రతుకు మార్చుకోవడానికి, వాడు ఎదుగుతానికి, సరిదిద్దుతానికి. కానీ అనుకుంటానండి, నా బిడ్డ గురించి ఎవరు ఎంత మాట్లాడినా నా వెనకేసుకుని వచ్చి వాడికి అవకాశాలు ఇచ్చి సరిదిద్దుతూ వాడితో మంచిగా చెప్పుకుంటూ వస్తున్నాను. వాడు ఎన్నటికీ వినకపోతే ఏమవుతుంది? తండ్రిగా అవమానం అవుతుంది. మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నానండి, ఎంతమంది మీ జీవితాలు బట్టి దేవునికి అవమానం తీసుకొస్తున్నారు? ఎంతమంది మీ జీవితంలో దేవుడు ఇచ్చే కృప, దేవుడు మీకు ఇచ్చే అవకాశం, దేవుడు మీకు ఇచ్చే తరుణాలు, దేవుడు మీ జీవితంలో చేసే కార్యాలు దేవునికి అవమానం తెస్తున్నారు? బిడ్డకి తండ్రి ఎంత శిక్షించినా మంచి కొరకని అర్థం కాదంట. మా నాన్న నన్ను అసహించుకుంటున్నాడు, మా నాన్నకి నేనంటే ఇష్టం లేదు, మా నాన్న నన్ను ప్రేమిస్తలేదు, ఇవన్నీ తన పాటలు పాడేవాడు పక్కన ఆడు ఉంటాడంట. ఎందుకంటే అవ్వ దగ్గర కూడా అలాగనే చెప్పాడు, ఇది తిన్న రోజున నువ్వు చావనే చావో, దేవుడు చేస్తావు చావనే చావు, ఇంకా నీకు తెలీదు నీ దేవుడి సంగతి, అంతే నువ్వు దేవుడిలాగా అయిపోతావు, నువ్వు దేవుని కుళ్ళు, అందుకనే నువ్వు తినకూడదని చెప్పాడు. దేవుడు ఏదో చెడ్డోళ్ళలాగా, వాడేదో మంచోళ్ళలాగా, వాడేదో అమ్మకి సహాయం చేస్తున్నట్టుగా, దేవుడేమో వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చినట్టుగా మాట్లాడాడు. అందుకనే కదా మోసపోయింది స్త్రీ. మోసపోయింది కాబట్టి తినవద్దన్న ఫలమని తినింది, దేవునికి శత్రువులుగా మారారు. దేవుని మిత్రులు, దేవుని స్నేహితులు, దేవునితో సమయం గడిపేవారు దేవుని మొహం నుండే దూరంగా పోయారు. ఈరోజు అపవాది అబద్ధాలు కూడా అలాగే ఉన్నాయండి బ్రతుకులో. నువ్వు అనుకుంటున్నావు దేవుడు ఎక్కడ ఆశీర్వదిస్తాలే, దేవుడు ఎక్కడ తరుణాలు ఇస్తాడే, దేవుడు ఎక్కడ చేస్తానులే, అడ్డదారులు పట్టు చూద్దాం, చేసుకోదాం, పట్టుకో. లేదు లేదు లేదు, దేవునికి శత్రువులుగా మారిపోతున్నాం, జాగ్రత్త. ఈరోజు ఎంతమంది జీవితంలో వాక్య నియమాలు లేవు, వాక్యానుసారంగా దృష్టి లేదు, వాక్యానుసారంగా తలంపులు లేవు, ఇంకా పాపపు ఇచ్చలు, పాపపు ఆశలు, పాపపు కోరికలు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదువుదామా. లోకంలో ఉన్నదంతయు, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. ఎవరి వలన పుట్టినవి కాదు? తండ్రి వలన. అంటే తండ్రి మనకు ఇవ్వలేదంట. ఎవరిచ్చారంట? అవి లోక సంబంధమైనవే. లోక సంబంధమైంది, అపవాది. అందుకని మీరు గమనిస్తే ఎప్పుడు అపవాది మనల్ని శోధించేది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఈ మూడే. అపవాది మనల్ని శోధించేదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. దేవుడు వాకి చెప్తుంది అసలు ఆ తండ్రి వలన వచ్చింది కాదు అంటే. అపవాది టెస్ట్ చేస్తున్నాడు అనమాట, నువ్వు నావాడివా కాదా, నువ్వు నావాడివా కాదా, నువ్వు నావాడివా కాదన్న ప్రతిసారి నేను నీ వాడినే అంటున్నారు చాలామంది. ఒక చిన్న శరీరాశ వచ్చినంటే నేను నీ వాడినే, బిస్కెట్కి పరిగెత్తినట్రా.
నేను నీ బిడ్డనే. నేత్రాశ, నాకు కావాలి, నాకు కావాలి, నాకు ఆమె కావాలి, నాకు ఆయన కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. అది కీడు, నష్టము, తెగులు, శాపము, వెనకాల చూడట్లే. అదే సమయంలో జీవపడము, నేనేంటి, నాకేంటి, నేనెవరిని, వాట్ డూ యూ థింక్ ఐ యామ్. గర్వం. అవి శరీరం సంబంధమైనవి, అవి లోకానుసారమైనట. అది దేవుని వలన, పరలోకమందున్న తండ్రి వలన వచ్చినవి కాదంట. ఈరోజు ఇచ్చలు 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 బ్రతకండి. ఎక్కడ చూసినా ఇచ్చలు బ్రతికే, ఇచ్చల కార్యాలే. దేవుడు అక్కడ చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 3 వరకు చదివితే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేలైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. ఎవరంట? ఒకటి ప్రేరేపిస్తున్నాడంట. ఏది? కీడు చేస్తానికి, పాపం చేస్తానికి ఒకటి ప్రేరేపిస్తున్నాడంట. ఈరోజు మిమ్మల్ని ఎవరు ప్రేరేపిస్తున్నాడండి? పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నాడా? అపవాది ప్రేరేపిస్తున్నాడా? ఇద్దరు ప్రేరేపిస్తమే. ఇద్దరు ఫోర్స్ చేయలేరు, ప్రేరేపిస్తమే. ఏ ఒక్కరు చెప్పలేరు నన్ను దేవుడు ఫోర్స్ చేస్తున్నాడు, నో. ఏ ఒక్కరు చెప్పలేరు అపవాది నన్ను ఫోర్స్ చేస్తున్నాడు పాపానికి, నో. అపవాది కూడా ఎవరిని ఫోర్స్ చేసే రైట్ లేదు. వాడు టెంప్టే చేయగలడు. వాడు కేవలం ప్రేరేపిస్తాడంట, కావాలంటే శోధిస్తాడంట. ఇది చూడు, ఇది చూడు, ఇది చూడు. ఆ శోధనలు కూడా ఎలాగ వస్తాయి? ఎలాగ అపవాది శోధిస్తాడు? ఇంకా యాకోబు పత్రిక 1:13 నుండి 15 వరకు చూస్తే చాలా చక్కగా ఉంటుంది. ఎలా శోధించబడతాడంట? తన హృదయ కాఠిన్యాన్ని బట్టి శోధించబడుతున్నాడు, కానీ దేవుడు ఎవరిని శోధించాడంట? అపవాది నిన్ను శోధిస్తాడంటే నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో అదే నీ ముందు తీసుకొస్తున్నాడు. ఎందుకంటే అవ్వ కూడా తినవద్దన్న ఫలము తినడానికి ప్రేరేపించినప్పుడు తను అంటుంది ప్లీజింగ్ టు ఐ, కంటికి చూస్తానికి ఇంపుగా కనబడిందంట. కంటికి ఇంపుగా కనబడి సంథింగ్ షీ డిజైర్డ్, తను ఆశపడింది, తను కోరింది, అందుకనే శోధిస్తున్నాడు. ఇక్కడ చదవండి, ఈ మాట చదవండి. దేవుడు కీడు విషయమై శోధింపబడినాడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక. ఆయన ఎవరిని శోధింపడు కనుక. ఎవడైనా శోధింపబడినప్పుడు, ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి. ఎలాగంట? ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడే శోధింపబడును. మరలు కొల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భము ధరించి, దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. అంటే ఈ ప్రాసెస్ చూడండి. ఒక ఆశ, ఒక ఇచ్ఛ, ఒక దేవునికి విరోధమైన కార్యము, ఒకటి దేవునికి విరోధమైన చూపు, ఒకటి దేవునికి విరోధమైన వ్యక్తి. అదేదో ఒక్కటి, వన్ థాట్, వన్ డిజైర్, ఏముందులే అనుకుంటాం. డీప్ డౌన్ పోతుంది. నువ్వు ఏదైతే ఆశపడుతున్నావు, ఏదైతే నీ కళ్ళుతో ఒక తేరి చూస్తున్నావు, ఏదైతే నువ్వు కోరదలుచుకుంటా, అపవాది అంటాడు ఓహో ఇదా నీకు కావాల్సింది, ఇదా నీవు ఆశపడేది, ఇదా నీవు వాంఛించేది. అదేంటంట? విత్తనం అంట. ఆ విత్తనం లోటకపోయి ఏమవుతుంది? గర్భం ధరిస్తుందంట. అంటే వెంటనే ఏం జరుగుతులే, ఎదుగుతుంది. ఈ గర్భం ధరించేటప్పుడు ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ చూడండి, ప్రెగ్నెంట్ అన్న వెంటనే బేబీ వచ్చేస్తుందా? నో. బిడ్డ కనేస్తుందా? నో. కానీ ఆ ప్రెగ్నెన్సీలోకి వెళ్ళేటప్పటికి తనలో మార్పు జరుగుతుంది. ఏదో మారుతుంది, శరీరం మారుతుంది, కాళ్ళు వాస్తున్నాయి, ఒళ్ళు మారుతుంది, శరీరం బలహీనతలు వస్తున్నాయి, బయటికి పడుతున్నాయి, అన్ని రూపం మారుతుంది. ఎంత పెద్దగా ధరించింది. దాని తర్వాత బయట కంటుందంట. కన్న తర్వాత అక్కడ వస్తుంది మరణం, కాన్సిక్వెన్సెస్. ఈరోజు చాలామంది ఏం అవుతలేదు అనుకుంటున్నారు. ఆ విత్తనం లాట ధరించి మారుతుంది. అందుకే జీవిత విధానం మారుతుంది, మనిషి స్వభావం మారిపోతుంది, ఆలోచన విధానం మారిపోతుంది, నడిచే విధానం మారిపోతుంది, చూసే విధానం మారిపోతుంది. రిమెంబర్, నీ దురాశ దేవుని చిత్తం కానిది, దేవుని తలంపులు కానిది, దేవుని వాగ్దానాలు కానిది, దేవుని వాక్యానికి విరోధమైనది. దేవుని వాక్యం ఉంటుంది కదా, సంసోను ఒక్కతన్ని చూచాను, ఆ ఒక్కతన్ని చూచాను స్టార్ట్ అయింది. బుద్ధి మారిందా? ఒకసారి ఒక ఫిలిస్తీరాల్ని చూశాడు, పెళ్లి చేసుకున్నాడు, మోసపోయాడు, ఆ స్త్రీని పోగొట్టుకున్నాడు. అక్కడికన్నా బుద్ధి రావాలి కదా. మరలా ఇంకొకతన్ని చూచినట్ట, మరలా ఒక్కతన్ని చూచాను. ఎవరు? వేశ్య. మొదటిసారైనా పర్వాలేదు, రెండోసారి వేశ్య అంట. తెలియలా. ఆ స్త్రీని బట్టి తన జీవితమే నాశనం అయిపోయింది. ఫస్ట్ టైం
యూ విల్ హ్యావ్ అట్లీస్ట్ లిటిల్ ఫియర్. మొదటిసారి పాపం చేసినప్పుడు కొంచెం భయం ఉంటుంది, రెండోసారి పాపం చేసినప్పుడు భయం ఉండదు. ఈరోజు చాలామంది వారి జీవితంలో ఇచ్చ లోక సంబంధమైంది. ఇచ్చ ఎప్పుడు మనకి ఇంకా కావాలని చెప్తుందంట. ఇచ్చ ఎప్పుడు తృప్తిపరచబడేది కాదు, తెలుసా? అందుకని చూడండి, ఒక మనిషి వ్యభిచారం చేయాలన్నవాడు ఒక్కసారి వ్యభిచారం చేసి ఊరుకుంటాడా? ఫస్ట్ టైం ఆలోచిస్తాడు, రెండోసారి ఆలోచించాడు. అలవాటైపోయిందా? విచ్చలవిడి జీవితం, వ్యభిచారపు బ్రతుకు. ఈ ఇచ్చ అనేది ఎప్పుడు తృప్తిపరచబడదంట. తాగేవాడు చూడండి, ఒక్కసారి తాగుతాను, ఒక్కసారి ట్రై చేస్తాను, దాని తర్వాత ఆపుతాడా? ప్రాక్టికల్లీ దేవుడు కార్యం కాకపోతే ఇంపాసిబుల్, చాలా కష్టం. ఎందుకంటే ఎంత ఆపాను డైట్ అన్నా కూడా మరలా పడిపోతాడు. ఎందుకంటే అది శరీరం ఎంత పోరాడినా ఇచ్చలు అనేది చాలా స్ట్రాంగ్ బంధకాలు. కొంతమంది చూడండి, చచ్చిపోతావయ్యా తాగుతాయంట, అయినా కూడా తాగి చేస్తాడు. నేను చచ్చినా పర్వాలేదు కానీ నేను తాగుడు ఆపను. అది బంధకం. అది ఈ ఇచ్చలు ఈరోజు చాలామంది ఈ ఇచ్చలు బ్రతుకుతున్నారు. ఈ ఇచ్చలు లోక సంబంధమైంది, దేవుని దగ్గర నుండి వచ్చేది కాదు. అదే రీతిగా ఇచ్చలు ఎప్పుడు తృప్తిపరచబడవు. అదే రీతిగా దేవుడు అక్కడ తెలియజేస్తుంది, ఇచ్చలంతా స్వార్థం అంట. ఇచ్చ ఎప్పుడైనా సరే స్వార్థం. మీకు ఇచ్చ కాదా అని తెలుసుకోవాలంటే మీరు ఎందుకు ఆశపడుతున్నారు? నా కొరకే అన్నారు, స్వార్థం. అది ఇచ్చ. ఎవరి కొరకు? నా కొరకే, నేను, నాది, నాకు. లస్ట్. అది దేవుడు ఎప్పుడు నీవు, నీకు, నీదే అన్నట్టుగా బైబిల్ ఎక్కడా లేదు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఒక తరం, ఒక వంశం, ఒక దేశం. ఎప్పుడు నువ్వు అక్కడవే కాదు, నీలో నుండి లెగాలి, నువ్వు పంచాలి, నీ దగ్గర నుండి నెక్స్ట్ ఇవ్వాలి. ఈరోజు నాదే నాదే నాదే, నాకు నాకు నాకు, లోకం, పాపం, జాగ్రత్త. ఈరోజు ఏంటి మన బ్రతుకు? ఇచ్చే ఎప్పుడైనా సరే తీసుకో 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 ఇవ్వన్న మాట ఉండదు. ఇచ్చలో ఉన్నవారు ఎప్పుడు చూసినా నాకు ఇవ్వి నాకు ఇవ్వి నాకు ఇవ్వి నాకు ఇవ్వి నాకు ఇవ్వి, నాకేమిచ్చావు. ఎప్పుడో చివరిసారిగా నాకు ఇచ్చేమంట అంటాం కన్నా నేను నీకు ఇస్తున్నాను అంటావు. దేవుడు అక్కడ చూస్తే ఇచ్చ అన్నది ఎప్పుడు పాప సంబంధమైంది. ఇచ్చ ఇమ్మోరల్ అంట, అంతే, వాక్యానుసారమైంది కాదు, వాక్యానికి విరోధమైంది. ఇచ్చ ఎప్పుడైనా సరే, ఈ మాట జాగ్రత్తగా వినండి, యాంగ్షియస్. ఈరోజు చాలామంది బ్రతుకులు యాంగ్జైటీ. యు ఆర్ యాంగ్షియస్ బికాజ్ యు ఆర్ లస్టింగ్ ఆఫ్టర్ సంథింగ్. ఏమంటారు ఏమొస్తుంది, ఏమిస్తావు. ఇచ్చ, జాగ్రత్త. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు, మీ జీవితం ఎలాగుంది? ఇచ్చల బ్రతుకుతే చివరి కాన్సిక్వెన్సెస్ ఏంటో చెప్తాను. డిసప్పాయింట్మెంట్, నిరుత్సాహం. ఇచ్చల బ్రతుకుతే చివరికి గాయపరచబడతాం, దాడి చేయబడతాం. ఇచ్చల బ్రతుకుతే ఎప్పుడు చూసినా ఇంకా రిగ్రెట్లోనే ఉంటాం. అయ్యో అయ్యో అయ్యో. ఈరోజు చాలామంది బ్రతుకు అయ్యోలోనే ఉంది. ఇచ్చల బ్రతుకుతే నాశనము. ఎందుకంటే అపవాది శోధనలు, ఇచ్చల ద్వారా శోధనలు తీసుకొచ్చి దోచుకుని పోతాడు, నాశనం చేస్తాడు. అదే రీతిగా ఈ ఇచ్చలు ఎప్పుడైనా సరే సమాధానము లేని, సంతోషము లేని, పరిశుద్ధత లేని జీవితం. ఈరోజు మీ బ్రతుకు ఎలాగుందండి? నిరుత్సాహంతో, బాధతో, వేదనతో, రిగ్రెట్ లైఫ్, నాశనమైన లైఫ్, లాస్ లైఫ్, హ్యాపీనెస్ లేకనా, పరిశుద్ధత లేకనా బాధతో ఉన్నారా? అపవాది మిమ్మల్ని దాడి చేస్తున్నాడండి. దేవుడు కోరేది ఒకటే, ఏ బ్రతుకున దేవుడు ఆశీర్వదించాలంటే సంపూర్ణ విధేయత. ఈరోజు చాలామంది కొంచెం విధేయత. ప్రభా ఇదిగో నా బ్రతుకు నీ చేతులకు ఇస్తున్నాను అంటారు, కానీ మీ జీవితంలో నిజంగా సంపూర్ణ విధేయత ఉందా? ఏంటి ఆ మాట మీరు చెప్పండి, గట్టిగా చెప్పండి. సంపూర్ణ విధేయత. ఈరోజు చాలామందికి సంపూర్ణ విధేయత లేవు, కొద్ది విధేయత. దేవా నీ మాట వింటాను, నేను అనుకున్నట్టు జరుగుతాయి. ప్రభా నీ కొరకు జీవిస్తాను, నేను అనుకున్నట్టు జరుగుతాయి. ప్రభా నీ సొత్తు కొంటాను, నేను అనుకున్నట్టుగా జరుగుతాయి. అలాంటి వరకు దేవుడు నాకు చెప్తుంది, నీ హృదయం దేవుని వైపు తిప్పు, పరమ తండ్రి సర్వోన్నతుడి వైపు తిప్పు. రెండోది, నీ దుర్మార్గాల్ని విడిచిపెట్టు, అప్పుడు నీవు వర్ధలతో. ఈ బ్రతుకు ఆవిరి వంటిదండి. ఎంతోమందికి మార్పు లేని జీవితాలు, మార్పు లేని బ్రతుకులు, మార్పు లేని గమ్యములు. ఏంటి కోరుతున్నాము, ఏంటి బ్రతుకుతున్నాము? ఈరోజు అయితే స్థలంలోంచి మన జీవితం ఎలా ఉందో చూసుకోదామండి. క్రీస్తు రక్తం ద్వారా నిబంధన చేయబడిన వారిని, వాక్యానుసారమైన జీవితం ఉందా? మార్పు కలిగిన మనసు ఉందా? జీవిత విలువ ఎరిగిన వారు ఉన్నామా? మన జీవితంలో ప్రతి నిమిషము సమయంని ఎరిగిన వారు ఉన్నామా?
దేవుని వాక్యం చెప్తున్న రీతిగా ప్రార్థనగా, దేవా నా దినములు లెక్కించడం నాకు నేర్పు ప్రభువా, దాన్ని బట్టి జ్ఞాన హృదయం నాకు అనుగ్రహించబడుతుందయ్యా. ఎదుగుదల కావాలంటే తగ్గింపు కావాలి. వర్ధిల్ల జీవితం అయితే యోబు చెప్పిన రీతిగా దేవుని దగ్గరికి తిరిగిరా, ఆయన వైపు చూడు, ఆయన ముఖాన్ని వెతుకు. సర్వోన్నతుడైన నీ తండ్రి పరిశుద్ధుడు. నీ పరిశుద్ధుడైన తండ్రి వైపు చూడు. నీ తండ్రి వైపు చూస్తే, నీ చెడు మార్గాన్ని విడిచిపెడితే అప్పుడు నీకు వర్ధలింపు. అది లేకుండా వర్ధలింపు లేదు, అది లేకుండా సహాయం లేదు, అది లేకుండా హెచ్చింపు లేదు, అది లేకుండా ఘనత లేదు. ఈరోజు తండ్రి అని పిలిచే భాగ్యం ఇచ్చాడండి. ఎవరు మీ తండ్రి? ఈరోజు తండ్రి అన్న మాట వినటానికే చాలామందికి అసహ్యంగా ఉంది. ఎందుకంటే ఈ లోకపు తండ్రులు మిమ్మల్ని అలాగా చూశారేమో, అలాగా చేశారేమో, ఎంతోమంది జీవితాలని తండ్రులే పాడు చేశారేమో. బట్ గాడ్ ఇస్ నాట్ అ మ్యాన్. రిమెంబర్, దేవుడు మనుషుడు కాదు, ఆయన దేవుడు. ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడు. నీ కొర పట్ల నాకు మేలైన తలంపులే కానీ కీడైన తలంపులు కాదని చెప్తున్నాడు. ఏ ఒక్కరు నశించడం ఆయనకి ఇష్టం లేదంట. వెతకి రక్షిస్తాను యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడంట. ఈ ప్రార్థన సమయంలో నిజంగా మీ జీవితాలను ఆయన చేతులకు సమర్పించుకుంటారా? మీ జీవితపు గమ్యం ఎలాగుంది? ఈరోజు ఈయన రక్షించ పొందిన మనము అబ్బా తండ్రి అనే ఆత్మ ద్వారా పిలగలుగుతున్నామా? అబ్బా తండ్రి అనే విశ్వాసంతో ఆయన ఆత్మని ద్వారా ప్రేరేపించబడి పిలవగలుగుతున్నామా? లేకపోతే ఇంకా అపరాధ భావములు, ఇంకా నాలో లోపములు, ఇంకా నాలో ఈ తప్పు, నాలో ఆ తప్పు, నాలో ఇంకా ఈ పొరపాటు, నేను అది నాకు చేత కాదు. దూషకుడు ఎప్పుడు దూషిస్తూనే ఉన్నాడు, జాగ్రత్త. దూషకుడు ఎప్పుడు కించపరుస్తూనే ఉన్నాడు, జాగ్రత్త. అవమానపరిచేవాడు ఎప్పుడు అవమానపరుస్తూనే ఉన్నాడు, జాగ్రత్త. అవమానాలకి లొంగిపోతూ, అపవాది దోషాలకు లొంగిపోతూ, అపవాది స్వరాన్ని ఎదిరించు. నీ జీవితంలో ఏ రీతిగా వాడు మోసపరుస్తున్నాడో ఎదిరించు. యేసు నామములో మనకి రక్షణ, యేసు నామములో మనకి విడుదల, యేసు రక్తంలో కడగబడిన మనము దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా మార్చబడుతున్నామండి. ఈరోజు విశ్వాసంతో పరమ తండ్రి వైపు, యేసు రక్తం ద్వారా కడగబడిన వారైతే విశ్వాసంతో, పరమ తండ్రి, నా పరమదేవా, నానా, అబ్బా తండ్రి అన్న మాటకు అర్థం ఏంటంటే నానా. అబ్బా అంటే నానా. ఆయన ఆత్మ ద్వారా నింపబడిన వారే విశ్వాసంతో అబ్బా అని పిలవగలుగుతారంట. ఆయన ఆత్మ ద్వారా నింపబడితే మాత్రమే అబ్బా అనే మాట పలకగలుగుతామంట. ఈరోజు అబ్బా అనే మాట మీ నోట్లో వస్తుందంటే then is when the Holy Spirit is working. అబ్బా అన్న మాట పిలవలేకపోతున్నారంటే ఇంకా అపరాధ భావం, ఇంకా దోషణ తలంపులు, దేవునికి విరోధంగా బ్రతుకనమాట. ఈరోజు అబ్బా తండ్రి అని పిలవగలుగుతున్నారంటే పరిశుద్ధాత్ముడు మీలో కార్యం చేస్తున్నాడండి. యేసు రక్తం ద్వారా కడగబడిన వారైతే విశ్వాసంతో అబ్బా తండ్రి అని పిలవగలుగుతామా? నా పరమ తండ్రి, నా దేవా, నా జీవితం నువ్వు ఇచ్చిన బహుమానమయ్యా. నా జీవితం నా సొత్తు కాదు ప్రభువా. నేను పాపాన్ని బట్టి కొట్టుపోయబడిన వాడిని అయితే నీ ప్రియకుమారుని పంపించి, నీకు ఒక కుమారుడున్న యేసుని పంపించి నా స్థానంలో మరణింపజేసి, నా కొరకు క్రయధనాన్ని చెల్లించి, నన్ను వెలపెట్టుకొని నన్ను నీ బిడ్డగా చేసుకున్నావయ్యా. నీ దాసుడిగా కాదు, నీ వస్తువుగా కాదు, నీ సొత్తుగా, నీ బిడ్డగా చేసుకున్నావు. క్రీస్తుతో పాటు నన్ను కలిపేవయ్యా. నీకు వందనములు తండ్రి. నేను గుర్తెరుగుతున్నాను, నేను నీ బిడ్డనయ్యా. ఇంకా రక్షణ పొందిన వారు ఉంటే దయచేసి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఈరోజు ఆయన ప్రేమను మీ పట్ల తెలియజేస్తున్నాడండి. మీకు విశ్వాసం అంటే దేవుడు కార్యం చేస్తానంటున్నాడండి. మీరు నమ్మితే దేవుడు కార్యం జరిగిస్తానంటున్నాడండి. నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఈరోజు మీరు నమ్మకపోతలేదు కాబట్టి అపవాది ఇంకా కించపరుస్తూ, మోసపరుస్తూ ఇంకా మీ జీవితాన్ని దాడి చేస్తున్నాడు. ఈరోజు మీరు కానీ నిజంగా పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పింపజబడబడుతూ, పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడని మీరు గమనిస్తే మిమ్మల్ని మీరు ఆ చేతులకు సమర్పించుకోండి. యేసు ప్రభు చెప్పలేదా, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గరికి చేరలేరు. ఈరోజు యేసు ద్వారంగా, యేసు మార్గములో మనం తండ్రి దగ్గరికి చేరాలండి. యేసు అంటాడు, ఐఎమ్ ద డోర్, నేను తలుపుని. ఆయన గవిని. ఆయన దగ్గర ఆగిపోతాం కాదు, ఆయన దగ్గర నుండి తండ్రితో కలవాలంట, తండ్రి దగ్గరికి చేరాలంట, తండ్రితో సహవాసం అంట. ఈరోజు తలలో వచ్చి ఒక ప్రార్థన చేయండి. మీరు నిజంగా దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నారంటే
విశ్వాసం మీలో కలుగుతుంది. తండ్రిని పిలవచ్చు, తండ్రి అని పిలవచ్చు. అంటే పిలవండి, అబ్బా తండ్రి, నానా, నా పరమ తండ్రి, సర్వోన్నతుడా, నువ్వు నా తండ్రివయ్యా, సర్వ సృష్టికర్త నా తండ్రివయ్యా, ఎల్ ఎలియోన్, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, నీవు నా తండ్రివయ్యా. నేను భయపడాల్సిన అవసరం ఏంటయ్యా? ఈరోజు నిజంగా మీ తండ్రి ఎవరు మీరు గుర్తెరిగితే మీరు జీవించే విధానం వేరుగుంటుందండి. ఈ లోక శ్రమలు మనకు మేలు. ఈ లోక శ్రమలు అంటాం, పాపాన్ని అసహించుకుని క్రమశిక్షణతో క్రీస్తు మార్గంలో నడుస్తాం. ఈరోజు క్రమశిక్షణ కలిగిన బ్రతుకు, పాపాన్ని ఎదిరించే బ్రతుకు కలిగి ఉన్నారా? లేకపోతే సిద్ధపడండి, చెప్పండి, ప్రభా నీ మార్గంలో నేను నడుస్తా, నీ అడుగుజాడల్లో నేను నడుస్తా, నీ చిత్తాన్ని నేను చేస్తా, నీ సాక్షిగా నేను బ్రతుకుతా. నిజంగా పరమ తండ్రిని గుర్తెరిగేవారైతే విశ్వాసంతో ఆయన పిలుస్తూ ఆయనతో మాట్లాడండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, నీకు వందనములయ్యా. ఈరోజు మాకు ఇచ్చిన ఈ భాగ్యం బట్టి వందనాలను, నేను ఆరాధించి కృపనిచ్చే వందనం, జీవితం విలువ గురించి తెలియజేసే వందనములయ్యా. ఎందుకు బ్రతుకుతున్నామో ఎరిగిన వారుగా, మా బ్రతుకు సారంభం ఏంటో, మా జీవిత అంతం ఏంటో, మా దినములు ఏంటో లెక్కించేవారుగా, జ్ఞాన హృదయాన్ని కలిగిన వారుగా, మా అంతం ఎరిగిన వారుగా, దేవా మా క్రియలు బట్టి మమ్మల్ని మేము జాగ్రత్త పరుచుకుంటూ పరీక్షించుకుంటూ నీకు లెక్కప్ప చెప్పాలన్న జాగ్రత్తతో, భయంతో, దైవ భయంతో, పరమ తండ్రి గౌరవంతో, దైవ భయంతో బ్రతుకు మాకు దయచేయ. ఈరోజు ఈ వాక్యం విన్న వారి జీవితంలో నీ కార్యం జరగాలని పెట్టుకుంటాను. వ్యర్థమైన తలంపులు, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన క్రియలు, వ్యర్థమైన స్నేహం, వ్యర్థమైన శ్రమ, వ్యర్థమైన కార్యాలు, ఊహలు మాలో ఉండడం వద్దు ప్రభా. గురి కలిగిన వారిగా, మా జీవితం కొంతకాలమే అని ఎరిగిన వారుగా, మా గమ్యం తట్టు పోరాడేవారుగా, మా గురి తట్టు పరిగెత్తేవారుగా, గొప్ప ముగింపుతో మా జీవితంలో దాటిపోతానికి సహాయం చేయమని అడుగుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.